అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై సంచలనాత్మక ప్రకటన చేశారు. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగింపు చేయడానికి అన్ని విధాలుగా రష్యాను ఎదుర్కొనడానికి తాను సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. నాటో సభ్య దేశాలు కలిసి ముందుకు వచ్చి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు పూర్తిగా నిలిపివేస్తే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థపై దెబ్బతీయడానికి తాను వెనుకాడనని, ఈ విషయంలో ఎటువంటి రాజీ లేదని ట్రంప్ స్పష్టం చేశారు. దీనికి పూర్తి సహకారం అందించాల్సిన బాధ్యత నాటోపై ఉందని తెలిపారు. ఈ మేరకు ట్రంప్ నాటో సభ్య దేశాలందరికీ ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ సుదీర్ఘ లేఖలో అనేక ముఖ్య అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేకించి రష్యాపై తీవ్రంగా నిప్పులు చెరిగారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం, నాటో సభ్య దేశాల పాత్ర, చైనాపై అధిక టారిఫ్ల విధానం వంటి విషయాలు వివరంగా పొందుపరిచారు. యుక్రెయిన్ పై యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యా దూకుడుకు బ్రేకులు వేయాల్సిన అవసరాన్ని ట్రంప్ అభిప్రాయపడ్డారు. నాటోలో చేరకుండా యుక్రెయిన్ ను అడ్డుకుంటున్న రష్యాను దెబ్బతీయడానికి తాను ముందుంటానని పిలుపునిచ్చారు. ఈ లేఖను తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు ట్రంప్. నాటో సభ్య దేశాలు మూకుమ్మడిగా తనకు మద్దతిస్తే రష్యాపై అత్యంత కఠినమైన ఆంక్షలు విధిస్తారని తేల్చి చెప్పారు ఆయన. రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనుగోలును పూర్తిగా నిలిపివేయాలని నాటో దేశాలకు డిమాండ్ చేశారు ట్రంప్. కొన్ని దేశాలు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడం ఆశ్చర్యకరమని, ఇది రష్యాపై సంప్రదింపులు, బేరసారాల పరిస్థితిని బలహీనపరుస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి నాటో దేశాలు ముందుకు రావాలని ట్రంప్ సూచించారు. చైనాపై 50 నుండి 100% టారిఫ్లు విధించాలని ప్రతిపాదించారు. యుద్ధం ముగిసిన తర్వాత ఆ టారిఫ్లను అవసరమైతే పూర్తిగా ఉపసంహరించుకోవచ్చని ఆయన సూచించారు. చైనాకు రష్యాపై బలమైన నియంత్రణ ఉందని, ఈ అధిక టారిఫ్ల భారం దీన్ని బద్దలు కొట్టగలదని ట్రంప్ తేల్చి చెప్పారు. చైనా రష్యాపై బలమైన పట్టు పట్టుకుంది. ఈ టారిఫ్లు ఆ పట్టును బద్దలు కొట్టేవి అని ఆయన లేఖలో పేర్కొన్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం తలెత్తడానికి అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కారణమని ట్రంప్ పేర్కొన్నారు. ఆ సమయంలో తాను అధ్యక్షుడిగా ఉంటే ఈ యుద్ధం వచ్చేది కాదని స్పష్టం చేశారు. తాను యుద్ధాన్ని ఆపడానికి, వేలాది రష్యన్ యుక్రేనియన్ ప్రాణాలను కాపాడడానికి మాత్రమే అధ్యక్ష స్థానంలో ఉన్నారని వివరించారు. గత వారంలోనే 7,118 మంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ట్రంప్ యుద్ధం కాదు, బైడెన్ జెలెన్స్కీ యుద్ధమని ఆయన తీవ్రంగా విమర్శించారు. లేఖలో తాను చేసిన సూచనలు, ప్రతిపాదనలను నాటో సభ్య దేశాలు అంగీకరిస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధం త్వరగా ముగుస్తుందని ట్రంప్ తెలిపారు. ఫలితంగా వేలాది ప్రాణాలను రక్షించవచ్చని చెప్పారు. లేకపోతే ఈ యుద్ధం అమెరికా సమయాన్ని, ఎనర్జీని, నిధులను వృధా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలే యుక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా నిర్వహించిన వైమానిక దాడిని ఆయన గుర్తు చేశారు. దీని తర్వాత కూడా రష్యాపై అదనపు ఆంక్షల గురించి పదే పదే హెచ్చరించారు. ట్రంప్ ఈ లేఖలో నాటో కమిట్మెంట్ టు విన్ ఫర్ లెస్ దాన్ 100% అని పేర్కొన్నారు. ఇది మొదటిసారి యుక్రెయిన్ యుద్ధంలో విజయాన్ని సూచించినట్లు కొందరు విశ్లేషకులు చూస్తున్నారు. ఇది రష్యా దూకుడుకు తిరుగుబాటు గురించి ట్రంప్ మొదటి స్పష్టమైన సూచనగా పరిగణించబడుతోంది. యూరోపియన్ యూనియన్, ఇతర నాటో దేశాలు రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్లను గణనీయంగా తగ్గించినప్పటికీ పూర్తిగా ఆగిపోవడం ట్రంప్ను కోపోద్రిక్తం చేస్తోంది. చైనా, ఇండియా వంటి దేశాలు రష్యా ఆయిల్ ను పెద్దగా కొనుగోలు చేయడం ఈ యుద్ధానికి ఆర్థిక సహాయం అందుతుందని ఆయన వివరించారు. ట్రంప్ ప్రకటనకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ మద్దతు తెలిపారు. పుతిన్ యుద్ధ మిషన్ కు ఆదాయాన్ని కట్ చేయడానికి ఏకతాంత్ర్యం అవసరమని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. యూరోపియన్ లీడర్లతో ఇటీవల జరిగిన ఫోన్ కాల్లో కూడా ట్రంప్ ఈ అంశాలను చర్చించారు. రష్యా ఈ ఆంక్షలకు ప్రతిస్పందనగా ఏం చేస్తోంది? నాటో దేశాలు ట్రంప్ డిమాండ్లకు స్పందిస్తాయా? ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసిందే. యుద్ధం ముగింపుకు ఇది ఒక మలుపు కావచ్చా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.